హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు ఒక కప్పు గోధుమ పిండితో చాలా కమ్మగా, టేస్టీగా, హెల్తీగా స్వీట్ చేసుకుందాం. దానికోసం కప్పు గోధుమ పిండి తీసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. అరకప్పు పొడి బియ్య పిండి కూడా తీసుకుని వేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము కూడా అరకప్పు వేసుకోండి. టేస్టీకి సరిపడా కొంచెంగా సాల్ట్, చిటికెడు వంట సోడా కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోండి. 1/2 కప్పు బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకుని కప్పు వాటర్ పోసుకుని బెల్లం కరిగేంత వరకు కాగించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. కరిగించుకున్న బెల్లం వాటర్ని గిన్నెలోకి వేసుకుని వడకట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని పిండిని జారుగా కలుపుకోండి. నేను చూపించే విధంగా ఇలా జారుగా కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత చారు గరిటెతో ఒక్కొక్క గరిటె పిండిని తీసుకుని అలా ఆయిల్లో వేసుకుని బూరెల్లాగా వేసుకోండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి పెట్టుకుని సర్వ్ చేసుకోండి. ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.